రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టులను ఖండిస్తూ భారీ రాస్తారోకో నిర్వహించిన గుండాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అగాధంలోకి నెట్టిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. విద్యార్థుల న్యాయం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమే చర్యగా అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటైపోయింది. కానీ కాంగ్రెస్ వెనక్కి తగ్గదు. విద్యార్థుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఏలూరి రామ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పొడిచెట్టి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కొడపర్తి భాస్కర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి, చేనేత సహకార సంఘం చైర్మన్ చిందం ప్రకాష్, పీఈసీఎస్ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.